దశాబ్దాలుగా గుంటూరు నగరం ఎదుర్కొంటున్న సమస్యలపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టిందా? కొత్త ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేస్తున్న టీంతో గుంటూరు ప్రాంతవాసుల కష్టాలు తీరనున్నాయా? ఓ పక్కన ట్రాఫిక్, మరో పక్కన తాగునీటి కష్టాల పరిష్కారానికి రూట్ మ్యాప్ సిద్ధమవుతోందా? గడిచిన 15 ఏళ్లుగా గుంటూరులో అభివృద్ధి అంతంత మాత్రమే ఉంది. ఆధునీకరించిన గాంధీ పార్క్ ఒకటి తప్ప గుంటూరులో పెద్దగా వచ్చిన మార్పులేమీ లేవు. పైగా తవ్వి పడేసిన రోడ్లతో ట్రాఫిక్ సమస్యలు, తాగునీటి కష్టాలు ప్రతినిత్యం దర్శనమిస్తూనే ఉన్నాయి. గడిచిన ప్రభుత్వంలో ఏర్పడిన కార్పొరేషన్ పాలకవర్గం వచ్చిన తర్వాత కొంతమేర అభివృద్ధి పనులు జరుగుతాయని స్థానికులు ఆశించారు. కానీ నేతల్లో విభేదాల కారణంగా అభివృద్ధి నిలిచిపోయింది. పైపెచ్చు నగరంలో అనేక చోట్ల అతిసార వ్యాధి ప్రబలటం, డ్రైనేజీ సిస్టమ్ అస్తవ్యస్తంగా ఉండడంతో మురుగునీరు మంచినీటిలో కలిసి ప్రజల ప్రాణాలు తీయడం వంటివి జరిగాయి. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో కొత్తగా ఏర్పాటైన టీం నగరపాలక అభివృద్ధిపై పూర్తిగా ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగా ముఖ్య నాయకులు, అధికారుల కాంబినేషన్లో వరుసగా రివ్యూల మీద రివ్యూలు జరుగుతున్నాయి. ఓ పక్కన స్థానికంగా కొత్త ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తుంటే, మరో పక్కన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర నిధులు తెచ్చైనా సరే గుంటూరును గాడిలో పెడతానని డంకా బజాయించి చెబుతున్నారు. చెప్పడమే కాదు, వరుసగా అధికారులతో రివ్యూలు కొనసాగిస్తున్నారు. గత పాలనల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, కార్పొరేషన్ నిధులు కూడా డైవర్ట్ చేయడంతో కనీసం తాగునీరు అందించలేని స్థితిలో మున్సిపల్ కార్పొరేషన్ మిగిలిపోయిందని, కానీ ఈ దఫా అలా జరగడానికి వీల్లేదని కేంద్ర మంత్రి చంద్రశేఖర్ బల్లగుద్ది చెబుతున్నారు. గుంటూరు తాగునీటి సమస్యను పరిష్కరించడంతో పాటు ట్రాఫిక్ సమస్యకు చెక్ చెప్పే దిశగా అడుగులు పడుతున్నాయి. నగరంలోని రైల్వే గేట్ల సమస్యను పరిష్కరించాలని ధ్యేయంతో కొత్త సర్కార్ ముందుకు వెళుతోంది. గుంటూరు నగరంలోని 5 ప్రధాన రైల్వే గేట్ల వద్ద ఆర్యూబీలు, ఆర్ఓబీల నిర్మాణానికి సాధ్యమైనంత త్వరగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు కేంద్ర మంత్రి. శని, ఆదివారాల్లో వరుసగా అటు రైల్వే శాఖతోనూ ఇటు మున్సిపల్ శాఖతోనూ రివ్యూలు నిర్వహించిన కేంద్ర మంత్రి ఆర్యూబీలు, ఆర్ఓబీల నిర్మాణాలతో పాటు ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అందుకు అవసరమైన డబ్బులు ఎలా సంపాదించాలో, ఎలా ప్రభుత్వం నుంచి తీసుకురావాలో తాను చూసుకుంటానని, ఇక మీదట గుంటూరు ప్రజలకు కష్టాలు ఉండకూడదని కేంద్ర మంత్రి చంద్రశేఖర్ చెప్పడంతో గుంటూరు ప్రజల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.